ప్రస్తుతం మనతో టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ యానా అనంతరెడ్డి గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్, మొన్న జరిగినటువంటి సభ, ఖమ్మం జిల్లాలో సభ, 2 లక్షల మంది జనం, అసలు మీరు ఊహించారా? ఎట్లా అనిపిస్తుంది? ఏం లేదు, నా పేరు అనంతరెడ్డి, ములుగు జిల్లా ఇన్ఛార్జి, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ప్రస్తుతం ఏంటంటే మేము యాక్చువల్గా అందరూ టీడీపీ ఎక్కడుంది అనే తరుణంలో జన సమీకరణ ఇంకా ఎక్కువ చేయలేదు. ఇప్పటికే 2 లక్షల పైన 3 లక్షల దాకా వచ్చారు. కానీ ఇంకా అనుకున్నంత జనం రాలే మా దృష్టిలో. టీడీపీ లేదు అనే వాళ్ళకు ఈ బహిరంగ సభ అనేది ఒక చెంపబెట్టు. ఎందుకంటే చాలామంది అవహేళన చేశారు. అసలు టీడీపీ ఎక్కడుంది తెలంగాణలో టీడీపీ లేదు, తుడిచిపెట్టుకుపోయింది. కానీ ఇప్పుడు నిన్న జరిగిన మీటింగ్ను బట్టి కేసీఆర్ గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి, చెప్పదప్పదు. ఎందుకంటే ఈరోజు ఈ తెలంగాణలో టీడీపీని ఆంధ్ర పార్టీ అన్నారు, కానీ తెలంగాణ గడ్డ మీద పుట్టింది. అది అందరూ తెలిసిన విషయం. వాళ్ళ అవసరం కొరకు తెలంగాణ పార్టీని ఆంధ్ర పార్టీ అని చెప్పి అవహేళన చేశారు, ప్రపాండ చేశారు బాగా. కానీ అదే టీడీపీ నుంచి పోయిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయి తాగుబోతు తెలంగాణ, అప్పుల తెలంగాణ అప్పుల తెలంగాణ, తాగుబోతు తెలంగాణ మార్చిండు. తాను సెక్రటరీకి విలువ ఇవ్వకుండా ఫామ్ హౌస్లో పడుకున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఇతను ఒక్కడే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నిన్న జరిగిన మహాసభ ఊహించండి. మాకైతే ఇంకా చాలామంది వెహికల్స్ అవైలబుల్ లేక రాలేకపోయారు. కానీ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా తరలిచ్చినటువంటి పరిస్థితి. ఎంతవరకంటే ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చిన మహాసభకు వచ్చిన అందరూ కూడా ఎవరి మీద ఆధారపడలేరు, స్వతంత్రంగా వచ్చిన వాళ్ళే. ఎవరికి డబ్బులు ఇచ్చుడు కానీ, సారాలు పోయించుడు, బ్రాండ్స్ ఇచ్చుడు, ఇవన్నీ ఏ జరగలేదు. స్వచ్ఛందంగా అందరూ వచ్చారు. వాస్తవానికి పార్టీ అభిమానం, తర్వాత అన్నగారు పెట్టిన పార్టీ కాబట్టి, బడుగు బలహీన వర్గాలకు అనేక విధాలుగా సేవ చేసిన పార్టీ కాబట్టి, అనేక నాయకులు అంటే బడుగు బలహీన వర్గాలందరినీ నాయకులు తీర్చిదిద్దిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. 2 రూపాయల కిలో బియ్యం కానీ, మాండలిక వ్యవస్థ కానీ, తర్వాత ఎడ్యుకేషన్లో కానీ, ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కానీ, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. టెక్నాలజీలో కూడా ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానీ, తెలంగాణని కానీ తెచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది. ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర ఇటు తెలంగాణ బాగానే ఉందని నిన్న బహిరంగ సభతోటి తేడతెల్లం అయిపోయింది. అందరికీ బుద్ధి వచ్చే విధంగా నిన్న భారీ బహిరంగ సభ జరిగింది. దానికి వచ్చిన అందరికీ, మా కుటుంబ సభ్యులకు, నాయకులకు, దానికి కష్టపడ్డ ఖమ్మం జిల్లా పార్లమెంట్ నాయకులకు, నల్గొండ జిల్లా పార్లమెంట్ నాయకులకు, మహబూబాబాద్ పార్లమెంట్ నాయకులు అందరికీ మేము ధన్యవాదాలు తెలియజెప్తున్నాం. ప్రధానంగా చూస్తే అంటే ఇప్పటి వరకు కూడా టీడీపీకి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి అసలు చెక్కు చెదరనటువంటి కార్యకర్తల బలం ఉంది, కానీ నాయకులు లోపించినటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారిగా నిన్న జరిగిన సభతో మళ్ళీ నాయకులంతా కూడా పుంజుకునేటువంటి పరిస్థితి ఉందంటారా? మేము అంటూనే ఉన్నాం మొదటి నుంచి. క్యాడర్ ఉంది, లీడర్ లేరు. లీడర్లు అందరూ ఏంటంటే సంపాదించుకొని అవతలపడ్డారు. క్యాడర్ మాత్రం ఎక్కడ చెక్కు చేయలేదు. ఓట్ బ్యాంక్ మాత్రం తెలుగుదేశానికి చాలా ఉంది గ్రామాలలో. అందరి గుండెల్లో ఎన్టీ రామారావు నిలిచిపోయాడు. వెనకడి రామకృష్ణలో ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు ఆ విధంగా నిలిచిపోయారు. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయకత్వాన్ని అందరూ తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈనాడు విదేశాలలో అనేక లక్షల మంది విదేశాలలో మన జీవన విధానం గడుపుకుంటూ తన కుటుంబాన్ని సాదుకున్న ఘనత కూడా ఈ చంద్రబాబు నాయుడు వల్ల జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం. ముఖ్యమంత్రి చంద్రశేఖర్, ఆయన కొడుకు కేటీఆర్ కూడా చట్టసభల్లో కూడా వాళ్ళు చెప్పారు. నిన్న వాస్తవంగా చూస్తే పసుపుమయం, ఖమ్మం జిల్లా మొత్తం పసుపుమయం అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా పసుపు జెండాలతో నిండిపోయింది. వాస్తవంగా కూడా ఆ విధంగా ఎవరు ఊహించలే. ఇతర పార్టీలు ఎవరైనా సరే, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, ఏ పార్టీ కానీ ఊహించని విధంగా మీటింగ్ జరగడం జరిగింది. మా యొక్క నాయకునికి నిజంగా నిన్న జరిగిన మహాసభ మా అధినాయకునికి చాలా హ్యాపీగా ఉన్నది. ఇక ముందు కూడా మేము ఏమంటున్నామంటే జరగబోయే మీటింగ్ ఇంతకన్నా ఇంకా ఎక్కువ, అలా 3 లక్షలు, మేము 5 లక్షలు, 10 లక్షలతోటి మేము బహిరంగ సభలు పెట్టబోతున్నాం. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ ఇట్లలో కూడా ముందు మా సత్తా ఏందో, తెలుగుదేశం సత్తా ఏందో మేము చాటే టైం కూడా ఆసన్నమైంది.
కానీ ఇప్పుడు వరకు ఎవరైతే నాయకులంతా కూడా టీడీపీని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారో వారందరి చూపు కూడా మళ్ళీ ఒకసారి అంటే వెళ్ళిపోయినటువంటి లేదా ఇతర పార్టీలో ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణలో ఉన్నటువంటి ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు టీడీపీ వైపు చూసే పరిస్థితి వచ్చింది. వాళ్ళతో వచ్చే అవకాశం ఉందంట ఉన్నది. ఇప్పుడు మాకు చాలా నిన్న మీటింగ్ కన్నా ముందు నుంచే మాకు అనేక ఫోన్లు వచ్చినాయి. చాలామంది పూర్వ నాయకులందరూ ఇక పార్టీ నుంచి వెళ్ళిపోయిన నాయకులందరూ ఇటువైపే మొగ్గు చూపెడుతున్నారు. ఒక విధంగా బాబు గారితో కూడా సంభాషణలు చేస్తున్నారు, మాతో కూడా సంభాషణలు చేస్తున్నారు. తిరిగి వచ్చే పూర్వవైభవం తీసుకురావాలని మేము కూడా అందరం సహకరిస్తాం. మేము కూడా త్వరలోనే మీ పార్టీలో తిరిగి ప్రవేశం చేస్తామనేది మాకు తెలిసిన విషయం. కాబట్టి చాలామంది అనేక ఒక పార్టీ కాకుండా అన్ని పార్టీల నుంచి అందరి నాయకత్వం ఎవరైతే నాయకులు ఉన్నారో ముఖ్యులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి త్వరలోనే నెక్స్ట్ ఇంకో మీటింగ్కు అనేక మంది కొత్త వర్గం కూడా పార్టీలో చేరటకు సిద్ధంగా ఉన్నారు. మరి మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మేము ఇప్పటికే చాలామంది కొత్త వాళ్ళని చేర్పించాం. ముందు మా రోజువారీ కార్యక్రమం కూడా కొత్త వాళ్ళని చేర్పించడం వల్ల మా కార్యక్రమం అంతా ఉంటుంది. నెక్స్ట్ బహిరంగ సభ మా సత్తా చూపెడదామని కూడా మేము అనుకుంటున్నాం. కానీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత గారు ఒక మాట అంటున్నారు, ఒక్కడే చంద్రుడు అని చెప్పి కొంచెం ఒక రకమైన చలోక్తిగా అంటే ఏదైనా కేసీఆర్ ఒక్కడే ఎవరు వచ్చినా ఏం చేయలేరు అనే స్థాయిలో ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు? కవితమ్మ గారి నాన్న పేరు కూడా చంద్రుడే, చంద్రశేఖరే. అది మర్చిపోయిందమ్మ కవితమ్మ. మరి ఆమె చేసిన స్కామ్ అనేది అందరికీ తెలిసిన విషయమే. సరే ఆడకూతురు గారు ఆమె గురించి ఎక్కువ చర్చించాల్సిన అవసరం లేదు. కానీ ఆమె కనువిప్పు కలుగుతుంది ఆమెకు. అంటే వాళ్ళ నాన్న ఎక్కడి నుంచి వచ్చింది, అన్న ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒకసారి ఆమె గుర్తిస్తే చాలా బాగుంటుంది. కానీ ఒక్క చంద్రుడైనా కూడా ప్రపంచానికే లోకానికే చంద్రుడు ఒక్కడే. మరి కాబట్టి ఇక్కడ తెలుగు ప్రజలకందరికీ చంద్రుడు ఒకడే, అదే చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు లేకుండా వెలుగు లేదు, వెలుతురు లేదు, సూర్యుడు లేకుండా వెలుతురు లేదు. కాబట్టి రెండు చంద్రబాబు నాయుడు అనుకున్నాం. కాబట్టి చాలా సంతోషం. చంద్రుడిగా ఆమె అభివర్ణించడం మంచిది, గుర్తించడం మంచిది. కాబట్టి ఆమె కూడా మా వైపు వస్తే ఇంకా మంచిదని మేము అనుకుంటున్నాం. అన్నీ మర్చిపోయి అభివృద్ధిని కోరుకునే వాళ్ళందరూ మా పార్టీలో త్వరలోనే చేరుతారని కూడా మేము ఆశిస్తున్నాం. ఇది చివరిగా అన్ని అంటే వాళ్ళందరూ కూడా అంటే కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా చాలా తండోపతండాలుగా 2.5 లక్షల పైచిలుకు వచ్చినటువంటి పరిస్థితి. అసలు కార్యకర్తల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ చూస్తే ఆ కార్యకర్తలు సభ అయిపోయిన తర్వాత కూడా కార్యకర్తల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అయితే వాస్తవంగా ఈ సభ ఎప్పుడని మేము దాదాపు 2 సంవత్సరాలు చూస్తున్నాం. మా అధినాయకునికి ఎప్పుడూ చెప్పాం, సార్ బహిరంగ సభలు పెట్టండి, మన సత్తా చూపెడదాం. లీడర్ పోయినా క్యాడర్ ఎటు పోలేదు, మా క్యాడర్ ఏందో మేము చూపెడదామని కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మరి ఇదే విధంగా కూడా అసలు యాక్చువల్గా టీఆర్ఎస్లో 76 మంది తెలుగుదేశం పార్టీలే. అది టీఆర్ఎస్ పార్టీ కాదు, తెలుగుదేశం రాష్ట్ర సమితి అసలు యాక్చువల్గా. కానీ తను ఆ విధంగా నడుపుకుంటూ వచ్చింది. కాబట్టి మేము ఇప్పుడు రేపు జరగబోయే సమావేశాలు కానీ రేపు జరగబోయే ఎన్నికలు కానీ మేము సర్వసిద్ధంగా ఉంటాం. అన్ని స్థానాల్లో మేము పోటీ చేయడం సిద్ధమే. ఇక్కడ పసుపు జెండాని, తెలుగుదేశం జెండాని తెలంగాణలో ఎగిరివేయడం ఖాయమని కూడా మేము చెప్తున్నాం. అనేక లీడర్లు కూడా మా పార్టీకి వస్తారని, రావాలని మేము పార్టీ అభివృద్ధి పార్టీకి పూర్వవైభవం రాబోతుందంటారా? తప్పకుండా పూర్వవైభవం ఖచ్చితంగా వస్తుంది. నిన్నటి మీటింగ్తో అందరూ తెలిసిపోయింది. ప్రతి ఒక్కరి నోట్లో కూడా చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణలో అభివృద్ధి చేసింది ఒక్క చంద్రబాబు నాయుడే. ఈరోజు తెలంగాణలో 1,50,000 కోట్లు ఆదాయం వస్తుందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు పెట్టిన ఐటీ రంగమే. ఆ ఐటీ రంగం ద్వారా ఈనాడు తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నది. ఆ ఐటీ రంగం ద్వారా వచ్చే నిధులే ఇప్పటికీ తెలంగాణకు జీవనాధారం. కాబట్టి ముందు కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వం కోరుకుంటారు. కాబట్టి పూర్వ ఖచ్చితంగా వచ్చి తీరుతుందని కూడా మేము ఆశ చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.